ఇప్పటికే మగధీర మూవీ స్టోరీని కాపీ కొట్టి బాలీవుడ్ మూవీ రాబ్దాను తీసిండ్రని గీతా ఆర్ట్స్ తరపున అల్లు అరవింద్ కోర్టుల కేసేసిన సంగతి తెలిసిందే కదా. అయితే తెలుగుల మగధీర సినిమా కథనే కాపీ అంటూ కొత్త వివాదం మొదలైంది. 1998లా ఎస్పీ చారి అనే వ్యక్తి చందేరి పేరుతో ఒక నవల రాసిండట. అప్పట్లో ఆయన గీతా ఆర్ట్స్ కు వ్యతిరేకంగా ఫిలిం ఛాంబర్ల కేసు నమోదు చేసినా ఎవరు పట్టించుకోలేదు. అందుకే ఇప్పుడు కాపీరైట్ యాక్ట్ ప్రకారం ఈ మూవీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పైన కోర్టుకెక్కుతుండట. అటు రజనీకాంత్ పారంజితుల కాలా మూవీ స్టోరీ పైన ఈ తీర్లనే పెద్ద వివాదమే నడిచింది. అటు సెట్స్ పైకి పోని 1000 కోట్ల మోహన్ లాల్ మహాభారతం టైటిల్ మార్చి రండమూలం అనే టైటిల్ పెట్టుకోవాలని కేరళకు చెందిన ఒక సంఘపోళ్లు పెద్ద లొల్లే చేస్తున్నారు. అవన్నీ యాద్మరవక ముందే లేటెస్ట్ గా అల్లు అర్జున్ హీరోగా, హ్యారీస్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న దువ్వాడ జగన్నాథం సినిమా కూడా విడుదలకు ముందే ఈ సినిమాలో ఒక పాట మీద పెద్ద లొల్లే నడుస్తుంది. రీసెంట్ గా డీజే మూవీ నుంచి రిలీజ్ అయిన అస్మైక యోగా తస్మైక భోగా పాటలో ఉపయోగించిన కొన్ని పదాలు రుద్ర నమక చమకాలతో పాటు ఒక వర్గం వారిని అవమానించే విధంగా ఉందని ఆ సంఘపోళ్లు ఇప్పటికే రాతపూర్వకంగా సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు కూడా చేసిండట. వెంటనే డీజే మూవీలో ఆ పదాలు తొలగించాలని ఆ వర్గం వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు తొందరలోనే పోలీసు ఉన్నతాధికారులు ఇతర ముఖ్యులను కూడా కలిసి ఈ పాటను తీసేయమని చెప్తారంట. ముఖ్యంగా ఈ సినిమాలో ఎవరి మనోభావాలైతే దెబ్బతిన్నాయో, ఈ పాట రాసిన సాహితీ, ఈ పాటను పిక్చరైజ్ చేసిన డైరెక్టర్ హ్యారీస్ శంకర్ ఒకే వర్గానికి చెందినవారు కావడం కోసమెరుపు. చివరకు ఈ వివాదానికి ఈ సినిమాలు ఎటువంటి ఫినిషింగ్ టచ్ ఇస్తారో చూడాలి.